నమస్తే అండి. నమస్తే ఫాతిమా. ఓకే. మరి నేను క్వెషన్ అడిగేస్తున్నాను. మా వ్యూవర్స్ కొంతమంది అడగమన్నారు మరి. ఇప్పుడు చాలామంది చాలా బ్యాంక్స్ ఉన్నాయి కదా మేడం మనకు బయట. సో, ఏ బ్యాంక్స్‌లో ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంటే మన స్టడీ మనకి జాబ్స్ వస్తాయి అని అడుగుతున్నారు. ఆ క్వెషన్‌ని స్ప్లిట్ చేస్తాం. ఒకటి హ్మ్. గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ ఉంది. హ్మ్. ఇంకోటి ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ ఉంది. ఓకే. ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ జాబ్స్. హ్మ్. గవర్నమెంట్ సెక్టర్ అంటే మన ఎస్‌బీఐ ఉంది, హ్మ్. ఆర్‌బీఐ ఉంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. అలాంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంది. ఆ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇప్పుడు క్లబ్ చేశారు. ముందు ఆంధ్ర బ్యాంక్ ఉండే, యూనియన్ బ్యాంక్ ఉండే, అది క్లబ్ చేశారు. ఇప్పుడు ఓకే. చాలా వరకు బ్యాంక్స్ ఉండే, హ్మ్. కెనరా బ్యాంక్ ఇదని. సో, చాలా వరకు క్లబ్స్ చేసేసారు. ఒక 3-4 బ్యాంక్స్ ఒక బ్యాంక్‌గా హ్మ్. అయిపోయింది. సో, అది ఒక గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్, హ్మ్. గవర్నమెంట్ సెక్టర్ బ్యాంకింగ్ జాబ్స్. అండ్ సెకండ్ మన హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ అలాంటి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉంది. హుహు. ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్నా, గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ అన్నా దేర్ ఇస్ మీ బీకామ్ చేసిన, బీఎస్సీ చేసిన, హ్మ్. ఎంబీఏ ఫైనాన్స్ చేసిన హ్మ్. ఎగ్జామ్ ఉంది. ఓకే. ఎగ్జామ్ పాస్ అయితేనే మీరు బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్ అంటే దొరుకుతుంది. డిగ్రీ బేస్ మీదే ఉంటుందా మేడం ఎగ్జామ్ రాయాలంటే? డిగ్రీ బేస్డ్ ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఉంటుంది. ఆహా! సో, నేను 10th క్లాస్ పాస్ అంటే చేశాను. దీనికి ఎక్కువ మార్కెటింగ్, ఫినాన్స్ బ్యాక్‌గ్రౌండే ఎక్కువ ఉండాలంటారా? మార్కెటింగ్ కూడా ఉంది. ఐ విల్ హ్మ్. కమ్ టు దట్. బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్‌కి ఫస్ట్ పాయింట్ ఇస్ డిగ్రీ అయినాక హ్మ్. డిగ్రీ క్వాలిఫికేషన్స్ మినిమం. అంటే ఏమేం మేడం చాలా గ్రూపులు పెట్టారు మనోళ్ళు. బీకామ్, బీఎస్సీ చేయొచ్చు. హుహు. మీరు బీఏ కూడా చేయొచ్చు. హుహు. బీఏ చేసినా కానీ మీ ఎగ్జామ్ పాస్ అయితేనే మీకు దొరుకుతుంది. ఓకే. కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా మన బ్యాంకింగ్ సెక్టర్ ఎగ్జామ్స్ కూడా ఉంది. మనం ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఏమైనా ఉంటుందంటారా? అబ్సల్యూట్లీ. హుహు. గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, కానీ హుహు. ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే. తప్పకుండా ఇంటర్వ్యూ ఉంటుంది. బట్ బేసిక్ క్వాలిఫికేషన్ విల్ బీ ది రిటన్ ఎగ్జామ్. హుహు. రిటన్ ఎగ్జామ్ విల్ బీ మల్టిపుల్ చాయిస్. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ మల్టిపుల్ చాయిస్. ఒకవేళ మల్టిపుల్ చాయిస్ సెకండ్ రౌండ్ ఆఫ్ టెస్ట్ ఉంటే ఎస్ఏ లాగా ఉంటుంది. హుహు. ఎస్ఏ అంటే కూడా షార్ట్ ఆన్సర్స్ ఎస్ఏస్. సో, డెఫినెట్లీ ప్రిపేర్ అవ్వాలా. ఈ హుహు. బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్కి ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్. హుహు. అండ్ ఇట్ విల్ బీ క్వాంటిటేటివ్, మన మ్యాథ్ హుహు. అండ్ రీజనింగ్, ఓకే. డేటా అనాలిసిస్ కూడా ఉంటుంది. ఓకే. ఇట్స్ సిమిలర్ టు క్యాట్ ఎగ్జామ్, కామన్ అడ్మిషన్ టెస్ట్. మన ఐఎమ్స్ కానీ క్యాట్ ఎగ్జామ్ ఉంటుంది. హ్మ్. కానీ ది సివియరిటీ ఆర్ ది కాంప్లెక్సిటీ విల్ బీ మచ్ లెస్. ఆహా! సో, మన 10th క్లాస్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతే చాలు. హుహు. కానీ స్పీడ్ ఉండాలి. ఓహో! 1 మినిట్ ఒక్కొక్క క్వశ్చన్కి 30 సెకండ్స్ అన్న 40 సెకండ్స్ కన్నా మ్యాక్సిమం స్పెండ్ చేయొద్దు. ఆ 30-40 హుహు. సెకండ్స్కి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఆహా! ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఐ ఫర్గాట్ అబౌట్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అగైన్ బేసిక్ ఇంగ్లీష్, హుహు. నాట్ వెరీ కాంప్లికేటెడ్ ఇంగ్లీష్, బట్ బేసిక్ ఇంగ్లీష్. ఆ హుహు. బేసిక్ ఇంగ్లీష్ ఏంటి, ఫిల్ అప్ ద బ్లాంక్స్ ఉంటుంది, హ్మ్. లేకపోతే గ్రామర్ మిస్టేక్స్ ఉంటుంది. ఆ హుహు. గ్రామర్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలి. మేడం కొంతమంది ఇప్పుడు ఇంటర్మీడియేట్ వరకే చదువుకొని ఆపేసి ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఏమైనా ఉంటారా ఈ బ్యాంకింగ్ ఇన్ సెక్టార్స్‌కి? మై ఒపీనియన్ నా వరకు తెలిసినట్టు డిగ్రీ మినిమం ఉంది. నాట్ ఓకే. ఇంటర్ అండ్ 10th. హ్మ్. మినిమం డిగ్రీ ఉంటుంది. ఆ హుహు. మినిమం డిగ్రీ ఉంటే కూడా ఎగ్జామ్ పాస్ అవుతూనే, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అవుతూనే మీకు దొరుకుతుంది. హుహు. మీరు అడిగినట్టు బీఎస్సీ, బీకామ్ కూడా అప్లై చేయవచ్చు, కానీ ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఓహో! ఓకే. క్వాలిఫికేషన్స్. సో, హుహు. దాని తర్వాత జీడీ ఉంటుంది, లేకపోతే జీడీ ఇస్ గ్రూప్ డిస్కషన్. మేడం ఇంకొంతమంది ఎంబీఏ, ఎంసీఏ చేసుంటారు. మరి అలాంటి వాళ్ళు కూడా బ్యాంకింగ్ సెక్టార్‌కి అప్లై చేయొచ్చంటారా? ఎంసీఏ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎంబీఏ ఫైనాన్స్ ఇస్ అ హుహు. మస్ట్. నేను ఎంబీఏ హెచ్ఆర్ చేశాను, నాకు హ్మ్. దొరుకుతుందా? మినిమం అక్కడ ఎంబీఏ ఫైనాన్స్ వరకు చూస్తారు. హుహు. అండ్ ఎంసీఏ చేసిన వాళ్ళు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లైక్ బీటెక్ అయినాక హ్మ్. బ్యాంకింగ్ సెక్టర్ రారు. హ్మ్. వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు రారు. ఓకే. నేను ఎంసీఏ అంటే చేశాను, అందరూ బ్యాంకింగ్ ఎందుకు? ఇంజినీరింగ్‌లు, అబ్సల్యూట్లీ. జావాలు వీటికే వెళ్ళిపోతారంటారా? అవును, ఐటీ సెక్టర్కి వెళ్ళిపోతారు, హ్మ్. బ్యాంకింగ్ సెక్టర్కి రారు. అంటే నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ కూడా బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు. నాకు బ్యాంకింగ్ సెక్టార్‌లో ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిలు అనుకోండి, మ్యారేజ్ అంటే ఇప్పుడు బ్యాంక్ అంటే అలో చేస్తారు. ఇంకా వేరే వేరే వాటికి పంపించరు కదా! సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఆ అన్నప్పుడు మైండ్ టైం సెట్ లేట్ చేంజ్ అవుతుంది చేయాలండి. అంటారు. మైండ్ సెట్ చేంజ్ ఒకప్పుడైతే అవ్వాలి. మైండ్ సెట్ అమ్మో! ఆడపిల్ల 6 దాటితే ఆఫీస్‌లో ఉందా అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అది ఇంకా కొనసాగుతుంది మేడం.
చాలా వరకు ఫాతిమా మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటుంది. పేరెంట్స్ అన్నా అనుకోండి, ఇన్లాస్ అన్నా అనుకోండి, చాలా వరకు చేంజ్ అవుతుంది. నా కూతురే కదా, నా కోడలే కదా అని అలౌ చేస్తున్నారు. అఫ్కోర్స్ పాకెట్స్లో మా అబ్బాయి మంచిగా ఉద్యోగంలో ఉన్నారు, మంచిగా శాలరీ ఉంది, నువ్వు ఇంట్లో కూర్చో. ఆ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. నేను చెప్పినట్టు పాకెట్స్లో ఉంటుంది, లేదంటే లేదు. బట్ టెక్నికల్ బీటెక్ ఎంసీఏ చేసినాక చాలా తక్కువ మందిలో బ్యాంకింగ్ సెక్టర్ వస్తున్నారు. సో నేను ఫస్ట్ చెప్పినట్టు ఆర్బీఐ, ఎస్బీఐ ఇలాంటి గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ ఉంది. అండ్ సెక్షన్ ఆఫీసర్, ఫస్ట్ ఏమో క్లరికల్, సెకండ్ ఏమో సెక్షన్ ఆఫీసర్ ఉంటుంది, థర్డ్ ఇస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్. ప్రొబేషనరీ ఆఫీసర్స్ మన యూపీఎస్సీ ఎగ్జామ్ లాగా, సివిల్ సర్వీసెస్ లాగా మీరు ఒక డిగ్రీ అయినా, ఎంబీఏ ఫైనాన్స్ అయినా ఎగ్జామ్ రాసి ప్రొబేషనరీ ఆఫీసర్ అయిపోతారు. మీరు క్లరికల్ నుంచి గ్రో అవ్వడానికి అవసరం లేదు, వెంటనే ప్రొబేషనరీ ఆఫీసర్ అయిపోతారు. ఎంత ఉండొచ్చు అంటారు? డిపెండ్స్ అండి, డిపెండ్స్ ఆన్ ది బ్యాంక్ అండ్ డిపెండ్స్ ఆన్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ ద పర్సన్ అండ్ విచ్ జాబ్కి. నేను క్లరికల్ జాబ్ అంటే స్టార్టింగ్ ఎలా ఉండొచ్చు అంటారు సాలరీ? ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లరికల్ జాబ్కి అప్లై చేస్తున్నాను. నేను ఏదో బీకామ్ పాస్ చేశాను, నాకు ప్రొబేషనరీ ఆఫీసర్కి అవ్వద్దు, నాకు నేను క్లరికల్ జాబ్స్కి అప్లై చేశాను. ఆ క్లరికల్ జాబ్స్కి ఉండొచ్చు 2 lakhs 3 lakhs ఉండొచ్చు. మీ ప్రైవేట్ సెక్టర్ అన్న మీరు యాంకర్ ఇయర్లీ 2 lakhs అలా ఉండొచ్చు అంటారు. 2 lakhs మీకు డిఏ దొరుకుతుంది, డిఏఎస్ డిఆర్ఎస్ అలవెన్స్. ప్రతి సంవత్సరం మీకు డిఆర్ఎస్ అలవెన్స్ పెరుగుతుంది అండ్ ప్లస్ శాలరీ పెరుగుతుంది. సో మీ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ చూస్తే మనం 20,000 శాలరీ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడ 15,000 అవుతుంది. అంత వేరియేషన్ కూడా లేదు. ఇక్కడ పెరుగుతుంది కదా మేడం ఇయర్లీ. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో పెరగదు కదా? పెరగదు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా పెరుగుతుంది, ప్రైవేట్ సెక్టర్ ఐటీ సెక్టర్ పెరగదో ఏమో, ఎందుకంటే తీసేస్తున్నారు జనాల్ని, ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. మీరు ఫస్ట్ ఎపిసోడ్ చెప్పినట్టు 12,000 టీసీఎస్ ఎంప్లాయీస్ తీసేస్తారు. ఆ భయం లేదు, సెక్యూరిటీ ఉంటుంది. అఫ్ కోర్స్ సెక్యూరిటీ ఉన్నా కానీ మీరు పని చేయకపోతే టాటా బై బై చెప్తారు. ఓహో, పని చేయకపోతే టాటా బై బై ఏంటండి? సో జాగ్రత్తగా కరెక్ట్గా చదువుకొని రాయండి. 30 seconds మాత్రమే టైం అంటున్నారు. ఇంకా మీరు మేడం గారితో మాట్లాడి పూర్తి వివరాలు కావాలి అని అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఫాస్ట్గా కాల్ చేసి మేడంతో పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇంకా కమెంట్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ మేడంతో మాట్లాడాలి, అడగండి అని అనుకున్న వాళ్ళు కింద కమెంట్ రూపంలో కూడా క్వశ్చన్స్ తెలపండి. ఆ క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో మేడంతో మాట్లాడి ఆ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఐ విల్ జస్ట్ యాడ్ వన్ మోర్ పాయింట్. ఏ కంపెనీ అన్నా, ప్రైవేట్ సెక్టర్ అన్నా, బ్యాంకింగ్ సెక్టర్ అన్నా, గవర్నమెంట్ జాబ్స్ అన్నా, క్లరికల్ జాబ్ అన్నా, సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ అన్నా, అందరు పని చేయాలి. మీకు శాలరీ దొరుకుతుంది, అందరు పని చేయాలి. హాయిగా నేను షోకి వస్తున్నాను, షోకి వెళ్తున్నాను అంటే ఏ కంపెనీ అన్నా తీసేస్తారు. ఓకే, సో జాగ్రత్తగా ఉండండి, బి అలర్ట్. మేడంతో మాట్లాడండి డౌట్స్ ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.